నమస్తే. వెల్కమ్ టు అవర్ పాడ్‌కాస్ట్. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, ఇంకా చాలా అవసరమైన టాపిక్ గురించి చర్చించబోతున్నాం. హలో శ్రీను గారు. నమస్కారం. అవును. ఈ ఎపిసోడ్ ప్రతి మేనేజర్‌కి, టీచర్‌కి, ఇంకా పేరెంట్స్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రేట్. అయితే ఆలస్యం చేయకుండా ఒక చిన్న ఉదాహరణతో ఈ చర్చను మొదలు పెడదామా? తప్పకుండా. Yeah. వినడానికి నేను రెడీ. మన టీంలో ఒకరున్నారనుకుందాం. చాలా టాలెంటెడ్ పర్సన్. కానీ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో వరుసగా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు వారిని నొప్పించకుండా, వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి? నిజానికి ఇది చాలా మంది లీడర్స్ ఎదుర్కొనే పెద్ద సమస్య. అవును. ఇది ప్రతి మేనేజర్, ప్రతి నాయకుడు ఎదుర్కొనే సవాలు. ఒకరిని విమర్శించడం తేలికే, కానీ ఆ వ్యతిరేకత రాకుండా వారిలో మార్పు తీసుకురావడమే అసలైన కళ. సరిగ్గా చెప్పారు. ఈ మధ్యకాలంలో మనం తరచుగా సైకలాజికల్ సేఫ్టీ అనే పదం వింటున్నాం కదా. అవును. అంటే ఒక టీంలో సభ్యులు భయం లేకుండా తమ అభిప్రాయాలు చెప్పగలగడం, తప్పులు చేయడానికి సంకోచించకపోవడం అన్నమాట. ఓహో, రైట్. కొన్ని దశాబ్దాల క్రితమే డేల్ కార్నెగీ తన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ పుస్తకంలో దీనికి పునాదులు వేశారు. ఓహో, ఓకే. ఒక నాయకుడిగా ఉంటూ ఇతరులను ఎలా మార్చవచ్చో చెప్పే ఆయన సూత్రాలు ఈనాటికి ఎంతో విలువైనవి. అయితే ఈరోజు ఆ సూత్రాలను కేవలం ఒక లిస్ట్లా కాకుండా మన ముందున్న సవాలును పరిష్కరించే ఒక వ్యూహంగా చూద్దాం. సాధారణంగా మనం తప్పు ఎత్తిచూపగానే అవతలి వ్యక్తి వెంటనే రక్షణ గోడలు కట్టుకుంటారు. అవును, డిఫెన్సివ్గా అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. అందుకే కార్నెగీ చెప్పిన మొదటి సూత్రం నిజాయితీ గల ప్రశంసతో ప్రారంభించండి. ఓహో, రైట్. అబ్రహం లింకన్ కదే దీనికి గొప్ప ఉదాహరణ. తన జనరల్ హుక్కర్కు ఒక లెటర్ రాస్తూ అతనిలోని తీవ్రమైన తప్పులను ప్రస్తావించే ముందు ఏం చేశారాయన? మీరు ధైర్యవంతులు, సమర్థులు అని మొదలుపెట్టారు. ఆ ప్రశంస తర్వాత వచ్చే విమర్శను స్వీకరించడానికి హుక్కర్ మానసికంగా సిద్ధమయ్యాడన్నమాట. ఇక్కడే నాకు ఒక సందేహం వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి పనిలో నిజంగా ప్రశంసించడానికి ఏమీ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి అబద్ధపు పొగడత చెప్తే అది మరింత ప్రమాదం కదా. చాలా మంచి ప్రశ్న. అందుకే కార్నెగీ నిజాయితీ గల ప్రశంస అన్నారు, ఫేక్ పొగడ్తలు కాదు. ఓకే. ఫలితం బాగోలేనప్పుడు కనీసం వాళ్ళు పెట్టిన శ్రమను లేదా వారిలోని చిన్న పురోగతిని మెచ్చుకోవచ్చు కదా. ఓ, అలా అంటారా? ఇది మనల్ని రెండో సూత్రానికి తీసుకొస్తుంది. చిన్న పురోగతిని కూడా గుర్తించి ప్రతి ఇంప్రూవ్మెంట్ ని ప్రశంసించండి. ఉదాహరణకు గొప్ప గాయకుడు ఎన్రికో కరుసోనే తీసుకోండి. చిన్నప్పుడు నీకసలు గొంతే లేదు అని టీచర్ అంటే, వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు పాడగలవు, నీలో మార్పు కనిపిస్తోంది అని ప్రోత్సహించింది. ఆ చిన్న ప్రశంసేనా? అవును, ఆ చిన్న ప్రశంసే అతనిలో కాన్ఫిడెన్స్ నింపి ఒక గొప్ప కళాకారుడిగా మార్చింది. చూడండి, ప్రశంసించడానికి ఎప్పుడూ ఏదో ఒక చిన్న కారణం దొరుకుతూనే ఉంటుంది. అంటే ఫలితం బాగా లేకపోయినా ఆ ప్రయత్నాన్ని గుర్తించడం వల్ల వాళ్లలో మళ్లీ ప్రయత్నించాలనే స్ఫూర్తిని నింపొచ్చు. సరే, వాళ్లను ప్రశంసించాం. ఇప్పుడు వాళ్లకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలా? లక్ష్యం కన్నా శక్తివంతమైనది మరొకటి ఉంది. అదేంటి? అదే నిలబెట్టుకోవడానికి వారికి ఒక మంచి పేరు ఇవ్వడం. హా, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. బ్రూక్లిన్లోని టీచర్ రూత్ హాప్కిన్స్ తన తరగతిలోని అత్యంత అల్లరి అబ్బాయి టామీతో ఏమన్నారంటే, టామీ, నువ్వు పుట్టుకతోనే నాయకుడివి అని విన్నాను. ఈ తరగతిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో నీ సహాయం కావాలి అని చెప్పింది. ఆ ఒక్క మాటతో టామీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆ టీచర్ అతనికి ఒక కొత్త గుర్తింపును, నిలబెట్టుకోవాల్సిన ఒక గౌరవాన్ని ఇచ్చింది. కానీ ఇది ఒక రకమైన మ్యానిపులేషన్ లాగా అనిపించదా? ఎదుటివారు దీన్ని కనిపెడితే పరిస్థితి ఇంకా దిగజారవచ్చు కదా. అది మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మ్యానిపులేషన్ కాదు, మోటివేషన్. ప్రేరణ.
ఎదుటివారిలో మనం చూడాలనుకుంటున్న మంచి లక్షణాన్ని గుర్తించి దాన్ని బయటకు తీసుకురావడం. సైకాలజీలో దీన్ని పిగ్మేలియన్ ఎఫెక్ట్ అని అంటారు. పిగ్మేలియన్ ఎఫెక్టా? అవును. మనం ఒకరిపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటామో వారు ఆ అంచనాలను అందుకోవడానికి ఆటోమేటిక్ గా ప్రయత్నిస్తారు. మనం వారిని ఒక నాయకుడిగా చూస్తే వారు నాయకుడిలా ప్రవర్తించడం మొదలు పెడతారు. అర్థమైంది. అంటే సంభాషణకు వేదిక సిద్ధమైంది. ప్రశంసతో మొదలుపెట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళకు ఒక ఉన్నతమైన గుర్తింపునిచ్చాం. అవును. ఇప్పుడు అసలు విషయానికి రావాలి. ఆ తప్పును ఎలా చెప్పాలి? ఇంత కష్టపడి నిర్మించిన ఈ పాజిటివ్ వాతావరణాన్ని పాడు చేయకుండా విమర్శను ఎలా తెలియజేయాలి? ఇక్కడే చాలా మంది తప్పు చేస్తుంటారు. ప్రశంసించిన వెంటనే కానీ అనే పదం వాడతారు. అవును, అది చాలా సహజంగా వస్తుంది. నువ్వు బాగా చేశావు కాని అని. కరెక్ట్. ఉదాహరణకు, జానీ, నీ గ్రేడులు పెరిగాయి, కానీ నువ్వు ఆల్జిబ్రాలో ఇంకా కష్టపడాలి అనగానే ఆ ముందు చెప్పిన ప్రశంస విలువ పోతుంది. ఆ కానీ అనే పదం ఒక బాంబులా పేలుతుంది. నిజమే. అందుకే కార్నెగీ చెప్పే సూత్రం, తప్పులను పరోక్షంగా సూచించండి, కానీకి బదులుగా మరియు వాడితే. మరియు అనే పదం ఎలా? జానీ, నీ గ్రేడులు పెరిగినందుకు మాకు గర్వంగా ఉంది, మరియు నువ్వు ఆల్జిబ్రాపై కూడా దృష్టి పెడితే నీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఆహా, ఇది విమర్శలా కాకుండా ఒక ప్రోత్సాహకరమైన సలహాలా అనిపిస్తుంది. చూసారా? ఆ ఒక్క పదం మార్చడంతో మొత్తం సంభాషణ ధోరణే మారిపోతుంది. దీన్ని మరింత సున్నితంగా చెప్పడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన మార్గం. ఇతరులను విమర్శించే ముందు మీ సొంత తప్పుల గురించి మాట్లాడండి. ఓహ్, ఇది చాలా ముఖ్యం. అవును. కార్నెగీ తన సెక్రటరీ జోసెఫిన్తో ఆమె చేసిన తప్పు గురించి చెప్పే ముందు, జోసెఫిన్, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇంతకంటే దారుణమైన తప్పులు ఎన్నో చేశాను అని చెప్పేవారట. వావ్! ఇలా చేయడం వల్ల అధికారం ప్రదర్శించినట్టు ఉండదు. మనం వాళ్లకంటే గొప్పవాళ్లం కాదని, మనం కూడా తప్పులు చేస్తామని చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని శత్రువులా కాకుండా ఒక మార్గదర్శిలా చూస్తారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుడు అది నేను పర్ఫెక్ట్ నా నువ్వు తప్పు అనే అహంకారపూరిత దాడిలా కాకుండా కరెక్ట్. అనుభవంతో పంచుకుంటున్న పాఠంలా ఉంటుంది. సరే, కొన్నిసార్లు తప్పులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఒకరిని ఒక బాధ్యత నుంచి తప్పించాల్సి రావచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పాటించాల్సిన అతి ముఖ్యమైన సూత్రం, ఇతరుల గౌరవాన్ని కాపాడండి. ఇంగ్లీష్లో లెట్ ది అదర్ పర్సన్ సేవ్ ఫేస్ అంటారు. ఎగ్జాక్ట్లీ. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో చార్లెస్ స్టైన్మెట్స్ను ఒక డిపార్ట్మెంట్ హెడ్ పదవి నుండి తొలగించాల్సి వచ్చినప్పుడు, ఆ గొప్ప శాస్త్రవేత్తను కదా? అవును, అతన్ని బహిరంగంగా అవమానించలేదు. అతనికి కన్సల్టింగ్ ఇంజనీర్ అనే కొత్త మరింత గౌరవప్రదమైన టైటిల్ ఇచ్చారు. అంటే వాళ్ళ డిగ్నిటీని కాపాడారు. 10 మందిలో ఒకరిని అవమానిస్తే కలిగే గాయం చాలా కాలం ఉంటుంది. అది పగగా మారొచ్చు. కానీ వారి గౌరవాన్ని కాపాడితే వారు మన నిర్ణయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సరే, ఇప్పటి వరకు మనం తప్పును ఎలా సున్నితంగా చెప్పాలో చూసాం. ఇప్పుడు వారు మనం చెప్పింది చేసేలా ఎలా ప్రోత్సహించాలి? హా, వాళ్లలో యాక్షన్ వైపు ప్రేరణ ఎలా కలిగించాలి? కేవలం తప్పు చెప్పి వదిలేస్తే సరిపోదు కదా? సరిపోదు. ఇక్కడే నాయకత్వం యొక్క అసలైన పరీక్ష మొదలవుతుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆదేశాలివ్వడం, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పడం. ఓ అవును, అది తేలికైన మార్గం కదా. కానీ కార్నెగీ చెప్పేది, ఆదేశాలు ఇవ్వడానికి బదులుగా ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు అడగడమా? అవును. ఒక ఫ్యాక్టరీ మేనేజర్ యాన్ మెక్డొనాల్డ్ ఒక పెద్ద ఆర్డర్ను పూర్తి చేయడం అసాధ్యం అనిపించినప్పుడు తన ఉద్యోగులను పిలిచి, ఈ ఆర్డర్ను మనం ఎలా పూర్తి చేయగలం,
ఏవైనా మార్గాలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు ఉద్యోగులే ఎన్నో ఆలోచనలు చెప్పి దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అంటే ప్రశ్నలు అడిగినప్పుడు ఆ నిర్ణయంలో తమకు భాగస్వామ్యం ఉందని వాళ్ళు భావిస్తారు. కరెక్ట్. అది వారిపై రుద్దబడిన పని కాకుండా మనందరం కలిసి తీసుకున్న నిర్ణయం అవుతుంది. తమ ఆలోచనను అమలు చేయడానికి ప్రజలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. మరి వారు చేయాల్సిన మార్పు మరీ కష్టంగా అనిపిస్తే అప్పుడు మనం ప్రోత్సాహాన్ని ఉపయోగించాలి. ఆ తప్పును సరిదిద్దడం సులభం అనిపించేలా చెయ్యాలి. సులభం అనిపించేలా చేయడమా? అవును. 40 ఏళ్ల వయసులో డాన్స్ నేర్చుకోవడానికి వెళ్లిన వ్యక్తికి మొదటి టీచర్ మీరు అన్నీ మర్చిపోయి మళ్లీ మొదలు పెట్టాలి అని నిరుత్సాహపరిస్తే అది వినగానే భయమేస్తుంది కదా. కానీ రెండో టీచర్ మీ బేసిక్స్ బాగానే ఉన్నాయి, కొన్ని కొత్త స్టెప్స్ నేర్చుకోవడం మీకు పెద్ద కష్టమేమీ కాదు అని ప్రోత్సహించింది. నేనిది చెయ్యలేనేమో అనే భయం స్థానంలో నేనిది చెయ్యగలను అనే నమ్మకం వస్తుంది. ఈ సూత్రాలన్నీ కలిపి చివరి మెట్టుకు దారితీస్తాయనుకుంటా. అదే వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్లతో సంతోషంగా చేయించడం. ఖచ్చితంగా. చివరి 9వ సూత్రం అదే. మీరు సూచించిన పనిని చేయడానికి ఇతరులను సంతోషపెట్టండి. అంటే ఎలా? ఆ పని చేయడం వల్ల వారికి వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమిటో, వారి గౌరవం ఎలా పెరుగుతుందో చూపించాలి. ఓకే. ఒక ఫుడ్ స్టోర్ మేనేజర్ ప్రైస్ ట్యాగులు సరిగ్గా పెట్టని ఉద్యోగిని మందలించకుండా ఆమెను స్టోర్ మొత్తానికి ప్రైస్ ట్యాగ్ పోస్టింగ్ సూపర్వైజర్గా నియమించాడు. సూపర్వైజర్ గానా? అవును. ఆ కొత్త బాధ్యత, ఆ హోదా ఆమెను ఎంతో సంతోషపెట్టి తన పనిని శ్రద్ధగా చేసేలా చేసింది. అది ఆమెకొక పనిలా కాకుండా ఒక అవకాశంగా కనిపించిందన్నమాట. మనం మొదట అనుకున్న మన మేనేజర్, ఆ స్ట్రగ్లింగ్ టీం మెంబర్ దృష్టాంతానికి వస్తే ఈ సూత్రాలన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడున్నాయి. నిజమే. ఇది కేవలం తప్పును సరిదిద్దటం కాదు, ఇది ఒక వ్యక్తిని నిర్మించే ప్రక్రియ. ప్రశంసతో మొదలుపెట్టి గౌరవాన్ని కాపాడుతూ ప్రశ్నల ద్వారా వాళ్లలో ఆలోచన రేకెత్తించి చివరికి వాళ్లతోనే ఆ మార్పును సంతోషంగా అమలు చేయించడం. ఇదొక పూర్తి కమ్యూనికేషన్ వ్యూహం. నిజమే. ఇది ఒక నాయకుడిని కేవలం ఒక బాస్ నుండి నిజమైన మెంటర్గా మారుస్తుంది. కార్నెగీ చెప్పిన ఈ సూత్రాలన్నీ కలిసి మనం మొదట్లో అనుకున్న ఆ సైకలాజికల్ సేఫ్టీ వాతావరణాన్ని సృష్టిస్తాయి. అవును. తప్పు చేస్తే అవమానిస్తారనే భయం లేనప్పుడు, ప్రశంస, ప్రోత్సాహం దొరుకుతాయనే నమ్మకం ఉన్నప్పుడు ఉద్యోగులు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేయగలరు, కొత్త ఆలోచనలు చేయగలరు. ఈ సూత్రాలన్నీ ఎదుటివారి ప్రవర్తనను మార్చడం గురించే చెబుతున్నాయి. కానీ వీటిని ఆచరణలో పెడుతున్నప్పుడు మన సొంత ప్రవర్తన, మన ఆలోచన ధోరణి ఎంతగా మారుతుందో ఎప్పుడైనా గమనించారా? మంచి పాయింట్. ఇతరులను మార్చే ప్రయత్నంలో బహుశా అసలైన మార్పు మనలోనే మొదలవుతుందేమో.